హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే స్వామివారి కళ్యాణంకు మండపంను రెడీ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అలంకరించారు. ఆకాశం అంతా పందిరి వేసి రామయ్య స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో అద్భుతంగా జరిపించారండి. ఇది నేను 6 ఆ టైంలో వెళ్ళి తీసానమాట. అప్పటికి ఇంకా కొంచెం డెకరేట్ చేయాల్సింది ఉంది. తర్వాత 7:30కి అట్లా కళ్యాణ మహోత్సవం అనేది ప్రారంభమవుతుంది. చూడండి ఎంత బాగా చేశారు, చాలా బాగుంది అసలు, సూపర్గా, నిజంగా ఆకాశం అంతా పందిరి లెక్కే ఉందన్నమాట. ఇక స్వామివారిని అయితే ఫస్ట్ రెడీ చేసుకొని ఒకరి ఇంట్లో నుంచి తీసుకువెళ్తారు. అట్లనే అమ్మవారిని కూడా రెడీ చేసి మంగళ వాయిద్యాల మధ్య తీసుకువెళ్తారు. ఇక్కడైతే ఫస్ట్ ఎదురుకోళ్ళ తంతు అనేది ఉంటుందండి. స్వామివారిని అమ్మవారిని ఎదురుగా నిలబెట్టి మనం అమ్మాయి తరపున మనం ఏమేమి తీసుకువెళ్తామంటే పండ్లు, పువ్వులు, జాకెట్ ముక్కలు, ఇంకా సాంప్రదాయబద్ధంగా మనం ఏమైతే అత్తగారింటికి అమ్మాయిని పంపిస్తామో అట్లనే అమ్మవారిని కూడా ఈ విధంగా ముత్తైదువులతో మొత్తం సాంప్రదాయబద్ధంగా తీసుకువెళ్తారు. అట్లనే అయ్యవారికి కూడా అనమాట. ఈ విధంగా ఎదురుకొళ్ళు తంతు జరిపించిన తర్వాత మండపానికి తీసుకువెళ్ళి కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుందండి. ఎంతో అద్భుతంగా ఆకాశమంత పందిరి వేసి ఆకాశమంత పందిరిలో రామయ్య స్వామిని అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య ఇక బంధువర్గంతో కళ్యాణ మహోత్సవం అయితే సూపర్గా జరిగింది. మీరు కూడా వీడియో చూసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి.
ఆ తర్వాత అయోధ్య రాముడు మనకు అంటే రాముల వారి యొక్క కళ్యాణము ఏ రోజున జరిగిందయ్యా అంటే మామూలుగా పాల్గొన మాస పౌర్ణమి రోజున జరిగింది కళ్యాణం, రాముల వారి కళ్యాణం. అయితే రామనవమి రోజే వారి యొక్క కౌసల్యకి రాముడు జన్మించాడు. దశరథ మహారాజు భార్య అయినటువంటి కౌసల్యకు రాముడు జన్మించాడు. అలాగా రాముడు జన్మించినటువంటి రోజు శ్రీరామ నవమి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాయసాన్ని తీసుకొని వస్తాడు. ఆ పాయసంలో దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి ఆ తేజస్సు ద్వారా 4 పిల్లలుగా పుట్టడం అనేటువంటిది జరిగింది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటువంటి 4 జన్మ సంపూర్ణ కరుణ కృపా కటాక్ష వీక్షణ ఫలప్రాప్తి సిద్ధార్థం మమ గోత్రః అన్ని దానాల్లో కంటే కన్యాదానం చాలా గొప్పది. రాములవారు సీతమ్మ వారికి మాంగళ్యధారణ చేశారు. తర్వాత తలంబరాలు అనేటువంటి విషయం వచ్చినట్లయితే ముత్యాల తలంబరాలు ప్రసిద్ధం రాముల వారి యొక్క కళ్యాణంలో. ముత్యాలు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయి. మరి రాముల వారి యొక్క రంగు ఏంటి? నీల శ్యాముడు. అమ్మవారి యొక్క రంగు ఏంటి? ఉత్తరపు యొక్క రంగు పద్మవర్ణము అమ్మవారిది. ఇక్కడ రాముల వారి చేతిలోని ముత్యాలు ఇప్పుడు ప్రత్యేకంగా ముత్యాల తలంబరాలు అనేటువంటి మామూలుగా వివాహాలలో 3 సార్లు మాత్రమే తలంబరాలు పోసుకుంటారు. ఒకటి నాకు కోరికైనటువంటి సంతానం కలిగేదాని కోసం ఒకసారి తలంబరాలు, ఎక్కడ యాగాదులు నిర్విఘ్నంగా జరిగేదాని కోసం 2వ తలంబరాలు, 3వ తలంబరాలు పాటి తలంబరాలు పోసుకుంటారు. వినండి. కళ్యాణ మహోత్సవంలో వీడియోస్ కొంచెంగా తీసి అప్లోడ్ చేశానండి. కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం కూడా జరిగింది. 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అంటే 3 లైన్స్గా పెట్టారు. ఎక్కువ మంది ఉన్నారు కదండి. సో అందువల్ల ఇక్కడ భోజనంలో వడ, పులిహోర, అట్లానే సాంబార్ రైస్, ఇక దద్దోజనం, లడ్డు పెట్టారు. చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ చూడండి, స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనం చేసేసుకొని తర్వాత వెళ్ళి పూజారి దగ్గర అక్షింతలు వేపించుకొని పువ్వులు అట్లా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంతకీ మా రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అబ్బా. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.